ఆయన గురించి చెప్పుకునే వారిగా ఉన్నారు, వింటున్న వారిగా ఉన్నారు, కానీ ఆయన వారి మధ్య ఉండడం వారు గ్రహించలేకపోవడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇదే ఉంది. దేవుని కొరకు వింటున్నట్టుగా ఉన్నారు, దేవుని గొప్పదనం తెలుసుంటున్నారు, దేవుడు మా కొరకు అంత చేస్తాడు, దేవుడు మా కొరకు ఇంత చేస్తాడు అన్నవారిగానే ఉంటున్నారు, కానీ దేవుని కొరకు బ్రతుకులు లేవు. అప్పుడు దేవుడు వారికి గ్రహింపు వచ్చుట కొరకు రొట్టెని విరిచి ఏం చేశాడట, వారందరికి ఇచ్చాడట యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు ఆయనని ఏం చేశారట, గ్రహింపు కలిగింది. అనగా నా మాటలు బాగా వినండి, ఈ లోక సంబంధమైన దేవత ఏం చేసిందో తెలుసా, దేవుని కార్యాలు గ్రహింపనీయకుండా, ఆయనలో నువ్వు కొనసాగకుండా, ఆయన కొరకు నీవు జీవింపకుండా అపవాది ఏం చేస్తుందనంటే మనోనేత్రములకి ఏం కలుగు చేస్తుంది, గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. ఈ రోజున ఇప్పుడు నీకేం తెరవబడాలి అనంటే దేవుని కార్యాలు చూచినట్లుగా, ఆయన పునరుద్ధాన శక్తి ఏంటో నువ్వు గమనించుకున్నట్లుగా, ఆయన పునరుద్ధాన శక్తి ఏంటో నువ్వు గ్రహించినట్లుగా నీ మనోనేత్రము తెరవబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.